రాజస్థాన్ రాజధాని జైపూర్లో ప్రతి ఏటా జరిగే దసరా సంబరాలు భారతీయ సంస్కృతి ఐక్యతకు ప్రతీకగా నిలుస్తున్నాయి. దసరా వేడుకల్లో చివరి ఘట్టమైన రావణ దహన కార్యక్రమంలో మత సామరస్యం ఉట్టిపడుతుంది. ఆదర్శ్ నగర్లోని దసరా మైదానంలో రావణాసురుడి దహన కార్యక్రమాన్ని ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం కోసం రావణుడితో పాటు కుంభకర్ణుడి బొమ్మలను ఓ ముస్లిం కుటుంబం తయారు చేస్తోంది. ఉత్తరప్రదేశ్ మధురాకు చెందిన చంద్బాబు కుటుంబం కొన్నేళ్లుగా దసరా వేడుకల కోసం రావణాసురుడి బొమ్మలను తయారు చేస్తున్నారు. కృష్ణాష్టమి పండుగ తరువాతి రోజు ఆదర్శ్ నగర్కు చేరుకుని వీళ్లు బొమ్మలను తీర్చిదిద్దుతారు. ఈ కళ తమ పూర్వీకుల నుంచి వారసత్వంగా వస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. తొలుత 20 అడుగుల రావణుడి బొమ్మను తయారు చేశామన్న ఆయన ఇప్పుడు 105 అడుగుల రావణుడి బొమ్మతో పాటు 90 అడుగుల కుంభకర్ణుడి బొమ్మను రూపొందించే స్థాయికి వెళ్లినట్లు చెప్పారు. ప్రతి సంవత్సరం తాము చేసే ఈ పనిని కేవలం జీవనోపాధిగా మాత్రమే కాకుండా ఓ పవిత్ర కార్యంగా చూస్తామన్నారు. ఆదర్శ్ నగర్లో జరిగే రావణ దహనంలో రావణాసురుడి రూపం ప్రత్యేకంగా ఉంటుంది. 10 తలల్లో 9 తలలు ఒకలాగా ఉంటే 10వ తల మాత్రం గాడిద తల ఉంటుంది.